హలో హాయ్. హాయ్. పేరేంటి? దివ్య. దివ్య గారు. దివ్య అయితే ఇప్పుడు రీసెంట్ గా చిరంజీవి గారు చేసిన కామెంట్స్ కి చిన్మయ్య గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఆమె చిటికి మాటికి పెద్దాని రియాక్ట్ అవుతుంది. ఎందుకు రియాక్ట్ అవుతుందో అర్థం కాదు. పోనీ ఒక విషయం, ఈ ఒక్క జస్ట్ ఇలా పెట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత దాన్ని పట్టించుకోదు. అసలు ఏం జరిగిందో ఆమెకు అనవసరం. ఇంకా రియాక్ట్ అయ్యి వెళ్ళిపోతుంటది. దానివల్ల ఏం లాభమో అర్థం కావట్లేదు. బట్ దీని పరంగా నేనేం చెప్పాలనుకుంటే, ఆమె రియాక్ట్ అయింది కదా అని చెప్పేసి మనం రియాక్ట్ అవుతూ వెళ్తుంటే కూడా వరస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆమె రియాక్ట్ అయ్యి ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టేసి వెళ్ళిపోద్ది పోస్ట్. దీని మీద మనం రియాక్ట్ అవుతాం. దీని మీద మనం రియాక్ట్ అయితే ఆమె మీద కేసులు పడవు, మన మీద పడుతుంటాయి. అదేందో నాకు అర్థం కాదు. ఆమె ఎలాగ పోరాటం చేస్తున్నాం, మనం కూడా అలానే పోరాటం చేస్తున్నాం. మరి మా మీద ఎందుకు కేసులు? నాకు అర్థం కావట్లేదు. చెప్పండి, మేమేమైనా తప్పులు మాట్లాడామా? ఎవరినైనా పర్సనల్గా అటాక్ చేసామా? లేదే. ఉన్నది వాళ్ళలాగా మా ఫ్రీడమ్ అని చెప్పి వాళ్ళు ఎట్లా మాట్లాడారు. సో ఫ్రీడమ్ అంటే ఇది కదని ఇది అని చెప్పేసి మనం కూడా చెప్పడం జరుగుతుంది. అలాంటప్పుడు ఈ పోలీస్ కేసులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? ఇంకో విషయం ఏంటంటే, పెద్దానికి ఎందుకు పిన్ చేసి ఉంటారు ఒక పర్సన్ని? మీరు మెగాస్టార్ గారి మీద కూడా పడిపోయారు ఆఖరికి. అంటే ఏమనుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఆయన చెప్పిందండి ఎక్కడ తప్పు ఉంది? ఎగ్జాంపుల్ మిర్రర్ తీసుకొచ్చారండి. మిర్రర్ తీసుకొచ్చినా కూడా మీకు అర్థం కాలేదంటే మీరు వెళ్ళేసి మిర్రర్ ముందు చూసుకోవాల్సిందే. అర్థమవుతుందా? అక్కడ ఆయన ఏం చెప్తున్నారు, మీరు స్ట్రిక్ట్ గా ఉంటే క్యాస్టింగ్ రోజులు జరగవు కదా, మీరు లేనప్పుడు ఇట్లానే ఉంటాయని అంటున్నారు. అంటే ఇప్పుడు కొంతమంది అనొచ్చేమో, అంటే ఇప్పుడు మాకు ఛాన్సులు అవసరం అండి, మేము ఇస్తామండి. రాంగ్ కదండి అది. మూవీలో నిజంగా అలా జరుగుతుంది అనుకుంటారా? నేను విషయం చెప్తా, ఒక్కవేళ నేను నిజంగా ఫీల్డ్కి వెళ్ళాల్సి వస్తే ఫేమ్ అయ్యే వెళ్తాను తప్ప, నన్ను ఎవరు టచ్ చేయని ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుని వెళ్తాను తప్ప, ఇలా వెళ్ళిపోవడాలు ఇట్లా చేసేయడాలు అంత లేదండి, అవసరం లేదు. అర్థమవుతుందా? ఇంకో విషయం, ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు జనరేషన్ చాలా వేరు ఉందండి. కొత్త కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, కొత్త కొత్త యాక్టర్లు తీసుకొస్తున్నారు, తెలుగు వాళ్ళని, అమ్మాయిలు కానీ ఎవరైనా సరే. వాళ్ళు ఎక్కడ ఏం జరగట్లేదండి ఎవరికి. అర్థమవుతుందా? ఎందుకంటే సినిమా అనేది చాలా ఏమంటారు, రాజకీయం నుంచి బయట పడింది.